గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు హలో స్వతంత్ర లైవ్ షో. నేను మీ ఆరోహి. భారతదేశ రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన అరుదైన నాయకుడు, వాగ్దాటితో పార్లమెంట్ను సైతం మంత్రముగ్ధులను చేసిన వక్త, భారత మాజీ ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి జన్మదినం ఈరోజు. నెల్లూరు వీధుల నుంచి దేశ అత్యున్నత సభాపతి స్థానం వరకు సాగిన ఆయన రాజకీయ ప్రస్థానం అద్వితీయం, ఆదర్శప్రాయం. సరిగ్గా ఇలాంటి శుభ సందర్భాన వెంకయ్య నాయుడు గారి సమగ్ర జీవిత విశేషాలను, ఆయన ప్రస్థానాన్ని అక్షరబద్ధం చేస్తూ సీనియర్ జర్నలిస్ట్ శ్రీ శర్మ గారు వెంకయ్య నాయకుడు అనే అద్భుతమైన జీవిత కథా పుస్తకాన్ని రచించారు. ఈ రోజు మన హలో స్వతంత్ర ప్రత్యక్ష ప్రసారంలో మనతో పాటు ఉన్నారు వెంకయ్య నాయకుడు పుస్తక రచయిత, ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ మా శర్మ గారు. ఆయనతో మాట్లాడి వెంకయ్య నాయుడు గారి జీవితంలోని ఆసక్తికరమైన విషయాలను మరిన్ని తెలుసుకుందాం. శర్మ సార్, హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు? ముందు మా షోకి మీకు స్వాగతం చెప్తున్నాము. అలాగే ఈరోజు వెంకయ్య నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఈ పుస్తకం గురించి మాట్లాడడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ పుస్తకానికి అసలు వెంకయ్య నాయుడు అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? యాక్చువల్గా ముందు పుట్టినరోజు గురించి మాట్లాడుకుందాం. మనం జూలై 1 ఒరిజినల్గా ఆయన పుట్టినరోజు కాదు. అఫిషియల్గా రికార్డ్స్లో జూలై 1 ఉంది కానీ యాక్చువల్గా ఆయన జూన్ 23వ తారీఖు పుట్టారు. అది కూడా ఏంటంటే వాళ్ళ అమ్మమ్మ గారు చెప్పడం ద్వారా తెలుసుకొని జూన్ 23 అని చెప్పి నిర్ధారించుకొని చేసుకుంటారు. ఆ కాలంలో, పాతకాలంలో అంత పర్ఫెక్ట్గా డేట్స్ అవన్నీ వేసుకునే వాతావరణం, ఏదో పండగలు కొన్ని రోజులు గుర్తుపెట్టుకొని పుట్టినరోజులు రాసుకునేవాళ్ళు. నాయుడు గారికి వాళ్ళు అమ్మమ్మ గారి ద్వారా తెలుసుకొని జూన్ 23 కింద వాళ్ళు మామూలుగా ఇంట్లో చేసుకుంటారు. అఫిషియల్ రికార్డ్స్ అన్నింటిలో కూడా జూలై 1 ఉంటుంది. ఆ విధంగా అఫిషియల్గా తెలిసింది అదే కాబట్టి జూలై 1, ఒరిజినల్గా జూన్ 23 అని చెప్పుకోవాలి. అది ఫస్ట్ పుట్టినరోజు గురించి క్లారిటీ. సెకండ్, వెంకయ్య నాయకుడు. ఇప్పుడు నాయుళ్ళు చాలామంది ఉంటారు. నాయుళ్ళు అందరూ నాయకులు ఎవరు కదా. ఎవరికైతే నాయకత్వ లక్షణాలు ఉంటాయో, ఎవరికైతే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయో వాళ్ళే నాయకుడు అవుతారు. వెంకయ్య నాయుడు, నాయకుడు, నాయని ఈ శబ్దాలన్నింటి యొక్క మూలం ఒకటే. ఇది భాషాపరంగా చూస్తే వెంకయ్య నాయుడు గారు కేవలం నాయుడు గారు కాదు, నాయుడు నాయకుడై మహానాయకుడై ఎదిగారు. కాబట్టి ఆయనకి అని చూడగానే నాకు స్ఫురణ ఏం పెట్టాలి, టైటిల్ పుస్తకానికి ఏ టైటిల్ పెట్టాలని అనగానే, అంటే విత్ నో టైం, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నాయకుడు అనేది స్ఫురించింది. వెంటనే వెంకయ్య నాయకుడని పెట్టేశాను. ఆ నాయకుడు ఇన్వర్టెడ్ కామాలో పెట్టామన్నమాట. అది సెకండ్. మన భాషాపరంగా చూస్తే నయతి ఇతి నాయక అంటారు. నయతి ఇతి నాయక అంటే నడిపించేవాడు, నాయకత్వం వహించేవాడు నాయకుడు అని దాని అర్థం. అంటే అనేక మందిని నడిపించాడు, అనేక విషయాలకి ఆయన నాయకత్వం వహించాడు. ఎవరైతే వహిస్తారో వాళ్ళే నాయకుడు అవుతారు. వెంకయ్య నాయుడు నాయకుడై, మహానాయకుడై, ఉపరాష్ట్రపతి అయి, రాజ్యసభ చైర్మన్ అయి, జాతీయ పార్టీకి జాతీయ స్థాయి అధ్యక్షుడై అలా ఎదిగి ఒక మహానాయకుడిగా ఆయన అయ్యాడు. ఇది ఫస్ట్. పుస్తకం ఎందుకు రాయాలి అనిపించిందంటే అదేనా చెప్పాలా? అవును సార్, అంటే అదే ఒక జర్నలిస్ట్గా మీరు ఆయన్ని ఎన్నో ఏళ్ళుగా చూశారు కదా. మరి అంటే వెంకయ్య నాయుడు గారి జీవిత చరిత్ర రాసే అవకాశం మీకు ఎప్పుడు, ఎలా వచ్చింది? అదే నాయుడు గారు ఆయన నాయకుడిగా, నేను జర్నలిస్ట్గా 30 ఏళ్ళ నుంచి ఆయనతో నాకు పరిచయం ఉంది. నేను ఆయన తెలిసి, ఆయన నాకు బాగా తెలుసు. ఎన్నోసార్లు కలుసుకున్నా, ఆయన ఎన్నోసార్లు ఇంటర్వ్యూలు చేశారు, ఎన్నో ప్రెస్ మీట్లో పాల్గొన్నాను. వ్యక్తిగతంగా కూడా బాగా తెలుసు. ఉపరాష్ట్రపతిగా ఆయన పదవీ విరమణ చేసిన, రాజ్యాంగ స్థానంలో పదవీ విరమణ చేసిన తర్వాత ఇంకా రాజకీయాలకు, ఎప్పుడైతే రాజ్యాంగ పదవి ఉపరాష్ట్రపతి అయ్యారో అప్పుడు ఇంకా రాజకీయాలకు సంబంధం లేదు. ఒక రాజ్యాంగ పదవిలోకి వెళ్ళిపోయారు. ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తర్వాత ఒక్కసారిగా ఎక్కడో ఒక పల్లెటూరులో, ఒక చిన్న కుగ్రామంలో, ఒక రైతు కుటుంబంలో, ఒక నిరక్షరాస్య కుటుంబంలో, ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన ఒక తెలుగువాడు అక్కడ దాకా ప్రయాణం చేయటం అంటే గొప్ప విషయము. మనకు తెలిసిన మన తెలుగువాడు ఒక అసామాన్యుడిగా ఎదగటం అనేది గొప్ప విషయం. కాబట్టి ఆయన ప్రయాణం ఒక ఇన్స్పైరింగ్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళకు చరిత్ర రికార్డు చేయాలి. ముఖ్యంగా పాత్రికేయులకి, పోటీ పరీక్షలకు వెళ్ళే వాళ్ళకి, తన యువతకి, వీళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని ఉద్దేశంతో ఆయన జీవితంలో ముఖ్య ఘట్టాలను తీసుకుని ఆయన పుట్టినప్పటి నుంచి పద్మవిభూషణ పురస్కారం వరకు ఆయన రికార్డ్ చేద్దాం అనుకొని మొదలుపెట్టాం. అంటే ఉదయగిరిలో ఎమ్మెల్యేగా మొదలై ఉదయగిరి నుంచి ఉపరాష్ట్రపతి వరకు, పల్లె నుంచి పద్మవిభూషణ్ దాకా ఆయన ప్రయాణం సాగింది. అది రికార్డ్ చేద్దాం అనుకున్నాము. 2022 ఆయన ఉపరాష్ట్రపతిగా అయిపోయిన తర్వాత ఇంకా ఇద్దరం రెగ్యులర్ కలుస్తున్నవాడు. ఇంకా ఎక్కువ కలవడానికి వెసులుబాటు ఉందన్నమాట ఆయన కొంచెం ఖాళీ ఉన్న టైంలో.
అలా ఆలోచనల నుంచి ఇవన్నీ రికార్డ్ చేస్తే బాగుంటుందని నేను అన్నాను. చాలామంది చెప్పారు, ఆయనకు నచ్చింది. అయితే ఆయన రకరకాల పనులతో 2024లో దీన్ని సీరియస్గా రాయటం మొదలుపెట్టాను, ఎగ్జిక్యూషన్. అలా మొదలై పుస్తకం మొన్న జూన్ 23వ తారీఖు నాడు ఆయన పుట్టినరోజుగా చెప్పుకునే జూన్ 23 తారీఖు నాడు దాన్ని ఆవిష్కరణ చేశాం. ఓకే సార్, మీరు చెప్పినట్టు వెంకయ్య నాయుడు గారు ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఎంతో మహోన్నత స్థాయికి ఎదిగారు. అంటే ఆయన బాల్యంలో పడిన పునాదులు ఏంటి సార్ మరి? ఆయన బాల్యంలో నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా. చిన్నప్పుడు మన తల్లిదండ్రులు కానీ, మన పెంపకం కానీ, మన గురువులు కానీ, మన వాతావరణం కానీ, మనం చదివిన పుస్తకాలు కానీ, పొందిన సంస్కారం కానీ, ఇవి మనల్ని మలుస్తాయి అన్నమాట. రాయి శిల్పమైనట్టుగా మలుస్తాయి. అలా నాయుడు గారు వాళ్ళ ఆయన చాలా చిన్న వయసులో, నెలల పిల్లగాడుగా ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ మరణించింది. ఒక ఎద్దు గుద్దింది అనమాట. నాయుడు గారిని ఎత్తుకొని, నెలల పిల్లగా ఉన్న వెంకయ్య నాయుడు గారిని ఎత్తుకొని వాళ్ళ అమ్మ వెళ్తుంటే సడన్గా ఒక ఎద్దు వచ్చి గుద్దింది వాళ్ళ అమ్మని. గుద్దేసరికి వాళ్ళ అమ్మ చచ్చిపోయింది పాపం. అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళారు, కానీ అప్పటికే ఎంత చికిత్స చేసినా చచ్చిపోయింది. వెంకయ్య నాయుడు గారు నెలల పిల్లగాడు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ మరణించింది ఎద్దు గుద్దటం వల్ల. అయితే ఆవిడ ఈ అబ్బాయిని కాపాడటం కోసము నాయుడు గారు నెలల బిడ్డగా ఉన్న నాయుడు గారిని దూరంగా విసిరేసింది. ఆ దూరంగా విసిరేయటం వల్ల నాయుడు గారు ఆయన బతికి బట్టగట్టాడు అనమాట. వాళ్ళ నాన్నగారు ఆయన మామూలు రైతు. వాళ్ళ అమ్మమ్మలు, వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఎన్ని పెంచారు. తల్లి లేని బిడ్డ కదా, వాళ్ళు పెంచారన్నమాట. వాళ్ళు పెంచినప్పుడు వాళ్ళకి పెద్ద బాల శిక్ష వరకు చదువుకునే వాళ్ళు కాదు. వాళ్ళు కూడా పాతకాలంలో పల్లెల్లో పెద్ద బాల శిక్ష ఇలాంటి చదువుకోవటం, తద్వారా సంస్కారం, చదువు లేకపోయినా సంస్కారం ఉంది వాళ్ళకి. ఆ సంస్కారం ఉంది, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, మంచితనం ఉంది, ఊరికి మనుషులకి మేలు చేసే క్వాలిటీసు, ఇవన్నీ ఆ పెంపకంలో నాయుడు గారు పెరిగి ముందు తాతల ద్వారా, అమ్మమ్మలు తాతలు నాయనమ్మ వాళ్ళ ద్వారా సంస్కారాన్ని, మంచి మంచి లక్షణాన్ని అలవాటు చేసుకొని అలా ఆయన ప్రయాణం మొదలైంది. సార్, మీ పుస్తకంలో జయప్రకాష్ నారాయణ గారి పిలుపుతో సాగిన ఆందోళన రోజుల్లో విద్యార్థి నేతగా వెంకయ్య నాయుడు గారి పాత్రని మీ పుస్తకంలో ఎలా ఆవిష్కరించారు? అంటే జయప్రకాష్ నారాయణ అంటే చాలా పెద్ద నాయకుడు. ఈయన చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే, అంటే వెంకయ్య నాయుడు గారు ఆయన స్కూల్లో ఉన్నప్పుడు ఆయన క్లాస్ ప్రెసిడెంట్ అంటారు, క్లాస్ లీడరు, కాలేజీకి లీడరు. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన లా చదువుకున్నప్పుడు యూనివర్సిటీకి ఆయన ఎలక్షన్స్లో ఆయన స్టూడెంట్స్ లీడర్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఇలా మొత్తం ఆ లీడర్షిప్ లక్షణాలు ఆయనలో ఉన్నాయి. రకరకాలుగా అవి మళ్ళీ చెప్తాను, నాయకత్వం ఎలా ఎవరెవరు నేర్చుకున్నాడు. అది జయప్రకాష్ నారాయణ నిన్ను గమనించాడు. ఇతనిలో నాయకత్వ లక్షణాలు, ఇతనిలో ఒక క్యారెక్టరు, ఇతనిలో ఒక ఫైరు, ఇవన్నీ గమనించి ఆయన జయప్రకాష్ నారాయణ నిజం చెప్పాలంటే మొట్టమొదటిసారిగా గుర్తించిన నాయుడు గారిని ఈయన్ని ఆంధ్ర ప్రాంతానికి ఒక ఇన్ఛార్జిగా నియమించాడు. జయప్రకాష్ నారాయణ నియమించటం వల్ల ఈయనకు ఒక రకంగా నాయకుడిగా, ప్రజానాయకుడిగా, రాజకీయాలకి ఒక రకంగా చెప్పాలంటే జయప్రకాష్ నారాయణ యొక్క స్ఫూర్తే నాయుడు గారిని మొట్టమొదటి మెట్టు అని చెప్పారు, ఫస్ట్ స్టెప్. తర్వాత నేను 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడే నాయుడు గారు, అంటే 1949లో నాయుడు గారు పుట్టారు. 1967 1967లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలు జరిగినప్పుడు అన్నదానం వారిని ఒక ఆయన ఉన్నారు. ఆయన అప్పుడు జనసంఘం తరపున ఆయన నిల్చున్నాడు. నాయుడు గారికి 17-18 ఏళ్ల వయసు. ఆ ఎలక్షన్లో ఈయన చాలా వర్క్ చేశాడు. నాయుడు గారు చిన్న పిల్లగాడుగా ఎలక్షన్ ఎయిరింగ్ బాగా తెలుసుకొని ఆయన గెలుపులో, అన్నదానం వారి గెలుపులో నాయుడు గారి పాత్ర కూడా ప్రధానంగా ఉంది. అలా 17-18 ఏళ్ల వయసునే ఎన్నికల వ్యూహము, ఎన్నికల ప్రచారము అన్నీ కూడా అలా నేర్చుకున్నాడు. అలా మెల్లగా జయప్రకాష్ నారాయణ గారి యొక్క ఇదిలోకి ఆయన గుర్తింపు పొందాడు. అలా జయప్రకాష్ నారాయణ గారి స్ఫూర్తి నాయుడు గారి పైన చాలా ఎక్కువగా ఉంది, గొప్పగా ఉంది. ఓకే సార్, ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఏదైతే ఉందో, ఆ క్రమశిక్షణ కానీ సిద్ధాంతాలు ఆయన వ్యక్తిత్వాన్ని ఎలా మలిచాయని మీరు భావిస్తున్నారు? ఇప్పటికీ వెంకయ్య నాయుడు గారికి 77 సంవత్సరాల వయసు వచ్చిన, కేంద్ర మంత్రిగా చేసిన, అన్నిసార్లు ఉపరాష్ట్రపతి అయినా, జాతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడి స్థాయికి ఎదిగిన, ప్రపంచమంతా తిరిగినా, ఎంత ఎదిగినా ఆయన ఇప్పటికే నా మూలాలు, నా క్రమశిక్షణ, నా వ్యక్తిత్వము, నా నాయకత్వము, నా సంపూర్ణ విజయానికి, మొత్తం నా క్యారెక్టర్ బిల్డింగ్కి కంప్లీట్గా ఆర్ఎస్ఎస్ ద్వారా నేను పొందిన క్రమశిక్షణే అని ఇప్పటికే ఆయన విశ్వసిస్తూ ఉంటారు. ఆర్ఎస్ఎస్లో ఆ సమయ పాలన, పెద్ద చిన్నవాళ్ళని గౌరవించటము, జ్ఞానాన్ని పొందటము, దేశభక్తి కలిగి ఉండటము, దైవభక్తి కలిగి ఉండటము,
అలాగే తను ఎంచుకున్న సిద్ధాంతాల పట్ల స్థిరంగా ఉండటము, మానవత్వం కలిగి ఉండటము, ఇటువంటి మంచి మంచి లక్షణాలన్నీ కూడా ఆయన ఆర్ఎస్ఎస్ పునాదులుగా నేర్చుకున్నాడు నాయుడు గారు. సరే, ఈ ఎమర్జెన్సీ కాలంలో ఆయన జైలు జీవితం గడిపారు. ఆ కఠినమైన రోజులు ఆయనను రాజకీయంగా ఎలా పక్వానికి తెచ్చాయి? ఎమర్జెన్సీ కానీ జయాంధ్ర ఉద్యమంలో ఆయన జైలు పాలైన సందర్భంలో ఆ ఉద్యమంలో పెద్ద పెద్ద నాయకులందరూ కూడా జైల్లో ఉండేవారు. ఈయన చాలా చిన్న వయసు, ఆ టైంలో 20s ఉండే 20 ఉండేవారు. అక్కడ పెద్ద పెద్దవాళ్ళు, ఆయనకంటే వయసులో పెద్దవాళ్ళు, పెద్ద పెద్ద నాయకులు అందరూ ఉండేవాళ్ళు. కేవలం ఈ మన ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ లేకపోతే ఇటు విద్యార్థి సంఘాలు వీళ్ళే కాకుండా అనేక విభిన్న భావజాలాలు ఉన్న వాళ్ళు కూడా ఆ జైల్లో పెద్దవాళ్ళు, విభిన్న భావజాలాల వాళ్ళు, విభిన్న కులాల వాళ్ళు, ప్రాంతాల వాళ్ళు అందరూ జైలులో ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో నేర్చుకున్నాడు. అంటే జైలు జీవితము ఆయనకు గొప్ప స్కూల్ అయింది. అది కూడా ఒక గొప్ప స్కూల్ అయింది. పెద్దవాళ్ళ దగ్గర నుంచి వినటం, నేర్చుకోవటం, తెలుసుకోవటం, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, డూసు డోంట్స్ అవన్నీ నేర్చుకోవడానికి జైలు జీవితం కూడా ఆయనకు ఒక పొలిటికల్ స్కూల్గా నాయుడు గారికి మారింది, ఉపయోగపడింది. అక్కడ కూడా నేర్చుకున్నారు ఆయన, చాలా ఎక్కువ నేర్చుకున్నారు. జైలు అంటే ఏదో మన సినిమాలో చూపించినట్టుగా కాదు. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు. అక్కడ చాలా చర్చ జరిగేది. బోర్డు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ విషయాలపైన చర్చ జరిగేది. నాలెడ్జ్ గెయిన్ చేశారు, తను బిల్డ్ చేసుకున్నారు, ఎన్నో నేర్చుకున్నారు. అది ఒక పాఠశాల. జైలు కూడా ఆయనకు ఒక పాఠశాల. సార్, ఇప్పుడు మనకి వెంకయ్య నాయుడు గారు అనగానే టక్కున గుర్తొచ్చేది ఆయన చమత్కారం, అలాగే అల్లపదాల ప్రసంగ శైలి. ఆయన ఈ వాగ్దాటిని ఎలా అలవర్చుకున్నారు? ఆయనకి మొదటి నుంచి కూడా రీడర్షిప్ ఉంది, లీడర్షిప్ ఉంది. అంటే చదివే లక్షణం ఉంది, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. చిన్నప్పుడు ఆయనకు చదువుకున్న స్కూలు, ఆయన చదువుకున్న కాలేజీ, ఆ గురువుల ప్రభావము, దాని తర్వాత పెద్ద పెద్ద వాళ్ళతో సాంగత్యము, దీనివల్ల ఆయన ప్రభావితం అయ్యాడు. అంటే మనం బాగా చదవాలి, బాగా జ్ఞానం పొందాలి, పొందిన జ్ఞానాన్ని బాగా చెప్పగలగాలి. అవన్నీ కూడా ఆయనకు ఒక ఉంది లోపల. జెనెటిక్గా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. అవి ఈ గురువుల యొక్క సాంగత్యంతో, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్లో భోగా దుర్గాప్రసాద్ గారు, సోమ్య, అందరూ కూడా ఆయన గురువు గారు అనమాట. వాళ్ళ ద్వారా కూడా ప్రేరణ పొంది ఆయనకి ఈ వాక్చాతుర్యము అవన్నీ కూడా, అక్కడ శంకర సత్యనారాయణ గారు, వీళ్ళంతా గొప్ప గొప్ప వక్తలు వాళ్ళు. వాళ్ళందరి ద్వారా ప్రేరణ పొందాడు. అలాగే ఆయన తెన్నేటి విశ్వనాథం గారు, ఆయనని గురువు అనమాట. వీళ్ళందరి ద్వారా తెన్నేటి విశ్వనాథం గారు నాయుడు గారిని ఎక్కడ తీసుకెళ్ళి ఆయనతో పాటు తీసుకెళ్ళి పెద్ద పెద్ద సభలు ఉంటే, ఈయన కాలేజీ స్టూడెంట్ అయినప్పుడు కూడా ముందు ఈయన పరిచయం చేసేవాడు, సభకి ఎంకరేజ్ చేసేవాడు. అలా ఈయన మాట్లాడుతుంటే మొత్తం ఒక సినిమా సెలబ్రిటీ మాట్లాడితే ఎలా క్లాప్స్ పడతాయో, ఎలా మైమరిచిపోయి ఉంటారో అంత ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చేది. తర్వాత నాయుడు గారు ఒక నార్త్లో ఒక ఆయన ఉన్నారు, పెద్ద లీడర్ అనమాట. అక్కడ ఆయన అనేక భాషల్లో పండితుడు, అనర్గళంగా మాట్లాడతాడు, చమత్కారం ఉంటుంది, మొత్తం వాక్చాతుర్యం ఉంటుంది, ప్రాసలు ఉంటాయి, ఎతులు ఉంటాయి. అవన్నీ కూడా ఆయన దగ్గర నుంచి కూడా నాయుడు గారు ఎక్కువ ప్రేరణ పొంది, జనదోషి నాయకుడి దగ్గర నుంచి ప్రేరణ పొంది ఈ చమత్కారము, ఈ విట్టు, ఈ అంత్యప్రాసలు ఇవన్నీ కూడా ప్రేరణ పొంది, సహజంగా ఉన్నదానికి ప్రేరణ పొంది మలుచుకొని ఆయన ఇప్పుడు వాగ్దాటి, ప్రాస, యాస, భాష, గోస అంటాడు కదా, ఇవన్నీ కూడా అలా అలవర్చుకొని అలా వక్తృత్వము, కర్తృత్వము అంటే వక్తృత్వం అంటే మాట్లాడటం, ఆరేటరీ స్కిల్స్, కర్తృత్వం అంటే చేయటం, అలాగే నేతృత్వం సూపర్వైజ్ చేయటం, అలాగే మిత్రత్వం స్నేహాన్ని వహించటం, నాయకత్వం లీడ్ చేయటం, ఇలా వక్తృత్వము, కర్తృత్వము, నేతృత్వము, మిత్రత్వము, ఈ లక్షణాలన్నీ 5 లక్షణాలన్నీ ఆయన నాయుడు గారు 1 by 1 అన్ని ఎలా డెవలప్, ఆయనతో పాటు ఆయన వయసుతో పాటు ఆయన శరీరంతో పాటు ఈ 5 లక్షణాలు పెంచుకుంటూ మహానాయకుడిగా ఎదిగాడు. సరే, అంటే మీరు చెప్పినట్టు నిజంగానే హిందీ, ఇంగ్లీష్ భాషలపై కూడా పట్టు సాధించి ఆయన ఉత్తరాది నేతలను సైతం మెప్పించిన వైనాన్ని మీరు మీ పుస్తకంలో ఎలా ఆవిష్కరించారు? ఎలా అంటే ఇప్పుడు మనకు మామూలుగా ఆయన చదువు అంతా తెలుగు మీడియమే, డిగ్రీ వరకు BA వరకు చదువుకున్నారు ఆయన. తర్వాత లా అంటే ఇంగ్లీష్లో ఉంటుంది ఆంధ్ర యూనివర్సిటీ, బట్ BA వరకు 1వ తరగతి నుంచి BA వరకు అంతా తెలుగు మీడియమే, తెలుగు ప్రాంతము, తెలుగు మీడియం. త్రిభాషా సూత్రం అనేది చాలా గొప్ప సూత్రం. ఆ త్రిభాషా సూత్రాన్ని తెలుగు మీడియంలో చదువుకున్నా కానీ త్రిభాషా సూత్రాన్ని పాటించి మన మాతృభాష తెలుగు, తర్వాత జాతీయమైన రాష్ట్ర భాష అంటారు కదా హిందీ, అంతర్జాతీయ భాష ఇంగ్లీషు, ఇవన్నీ కూడా ఒక భాష మాతృభాషగా మనకు సరిగ్గా వస్తే, ఏ భాష అయినా సరే మాతృభాష మనకు వస్తే సైంటిఫిక్గా మిగతా భాష అనర్గళంగా అవలేలుగా నేర్చుకోవచ్చు అని చెప్పడానికి
వెంకయ్య నాయుడు గారే ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్లో ఉంటే అద్భుతంగా తెలుగు మాట్లాడాలి, తెలుగు రాని వాళ్ళతో హిందీ మాట్లాడాలి, హిందీ రాని వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడాలి. అలా ఆయన అలా నేర్చుకున్నాడు స్వయం కృషితోటి, అబ్జర్వేషన్ తోటి. ఎస్, మాతృభాష అన్నారు కాబట్టి సార్, ఇప్పుడు సార్ అధికారంలో ఎక్కడున్నా సరే మాతృభాష తెలుగుపై ఆయన చూపించే మమకారం గురించి మీరేమంటారు? అయితే నాయుడు గారు ఎప్పుడో ఒక మాట ఉంటుంటారు, కన్న తల్లి, మన మాతృభూమి, మాతృదేశం, అలాగే మాతృభాష, వీటన్నిటి పట్ల కూడా మనం ఎప్పుడు ప్రేమగా పూజనీయంగా ఉండాలి అని ఆయనకి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల ద్వారా తాతల పెంపకం ద్వారా ఆయన అలా చిన్న వయసులోనే ఇంజెక్ట్ చేసుకున్నాడు. కాబట్టి ఆయనకి ఇష్టం, తెలుగు మాట్లాడితే ఇష్టం, తెలుగు వినటం కూడా ఇష్టం, మంచి తెలుగు మాట్లాడితే మంచి తెలుగు అంటే ఇంకా ఇష్టం. ఆ ఇష్టాన్ని తల్లి పట్ల ఎంత ప్రేమను పెంచుకున్నాడో, దేశం పట్ల ఎంత ప్రేమను పెంచుకున్నాడో, తన మాతృభాష పట్ల కూడా అంతే ప్రేమను పెంచుకున్నాడు. బాగా చదువుకున్నాడు, బాగా విన్నాడు. అలా నాయుడు గారు అద్భుతంగా ఆయన వాక్చాతుర్యాన్ని ఆయన అలా మలుచుకొని ఒక గొప్ప వక్తగా తయారయ్యారు ఆయన. సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వంటి ఒక పార్టీ నుంచి ఎదిగి జాతీయ స్థాయిలో బీజేపీ అధ్యక్షుడిగా చక్రం తిప్పే స్థాయికి ఆయన ఎలా చేరుకోగలిగారు? అంటే మనం ఉదాహరణ చెప్పాలంటే, ఒక అతను మన ఉద్యోగంలోకి తీసుకుంటాం, ఒక పోస్ట్లో తీసుకుంటాం. అతని ప్రవర్తన, అతని ద్వారా వచ్చే రిజల్ట్స్, అతని ద్వారా అతని క్యారెక్టరు, అతని నాలెడ్జి, అతని కెపాసిటీ చూసి అబ్జర్వ్ చేసుకుంటూ మనం ప్రమోషన్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం కదా ఎవరైనా ఒక ఎంప్లాయీని తీసుకున్నప్పుడు. అలా ఒక మామూలు ఎంప్లాయీగా జరిగిన వాళ్ళు, సీఈఓ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ సంస్థగా ఉదాహరణ చెప్తున్నాను. అలాగా ఆయన అబ్జర్వ్ చేశారు. అంటే వాజ్పేయి గారి ఆయన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రచారానికి వచ్చినప్పుడు ఈయన ఒక విద్యార్థిగా ఎద్దుల బండి ఎక్కి మైకులో వాజ్పేయి గారికి స్వాగతం అంటూ మైకులో చెప్పాడు నాయుడు గారు. అలా చిన్నప్పుడే వాజ్పేయి గారి ప్రభావం చిన్నప్పటి నుంచి వాజ్పేయి గారికి తెలిసాను నాయుడు గారు. అలా వాళ్ళందరూ కూడా నాయుడు గారు, మన వాజ్పేయి గారు, అద్వానీ గారు, వీళ్ళందరి కళ్ళల్లో పడ్డాడు ఆయన. ఈ అబ్బాయికి ఎవరికీ లేని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, చాలా క్వాలిటీస్ ఉన్నాయి, ఇతన్ని మనం బాగా డెవలప్ చేద్దామని అనుకున్నారు. కాబట్టి ఆయన 78లో ఉదయగిరి నుంచి ఆయన ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఇందిరాగాంధీ ప్రభంజనంలో మొత్తం కాంగ్రెస్ వస్తే ఈయన గెలిచాడు ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా 78లో. 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టిన కొత్తల్లో ఎన్టీఆర్ ప్రభంజనం అంతా రాష్ట్రమంతా ఉంటే ఈయన గెలిచాడు ఉదయగిరి నుంచి. అంటే ఇందిరాగాంధీ ప్రభంజనాన్ని ఎన్టీఆర్ ప్రభంజనాన్ని తట్టుకొని నిలిచి గెలిచాడు అన్నమాట వెంకయ్య నాయుడు. ఇదంతా వాళ్ళు ఢిల్లీ నుంచి అబ్జర్వ్ చేసి ఎన్ని రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్ళి జాతీయ కార్యదర్శి చేసి, జాతీయ ప్రధాన కార్యదర్శి చేసి, అలా తర్వాత జాతీయ అధ్యక్షుడు చేసి, అలా అంచెలంచెలుగా ఆయన ప్రవర్తన, ఆయన ద్వారా ఫలితాలు, ఆయనలో ఉన్న క్వాలిటీస్ని అబ్జర్వ్ చేసి వాళ్ళు పైకి డెవలప్ చేసుకుని తీసుకెళ్లారు పెద్ద నాయకులు. ఎస్, అవును సార్. అంటే ఇందాక మీరు చెప్పినట్టే వాజ్పేయి, అద్వానీ గారుల కాలం నుండి మళ్ళీ మోదీ, అమిత్ షా తరం వరకు కూడా ఈ 2 తరాల జాతీయ రాజకీయాలను ఆయన ఎలా సమన్వయం చేసుకోగలిగారు? అంటే ఎటువంటి మనుషులతోనైనా, ఎలాంటి మనుషులతోనైనా, ఎటువంటి సందర్భాలు, ఎటువంటి సిచ్యువేషన్లో అయినా కానీ క్రైసిస్ మేనేజ్మెంట్ అంటారు కదా, అలాగే అన్ని రకాల మనుషులతోటి ఎటువంటి క్రైసిస్లోనైనా క్రైసిస్ తట్టుకొని నిలబడటం, అన్ని రకాల మనుషులని వాళ్ళ సైకాలజీ, మనస్తత్వం చదివి ఎలా ఉండాలి తెలుసుకొని ఆ లౌక్యము, ఇవన్నీ కూడా ఆయన అలవర్చుకొని అటు అద్వానీ, వాజ్పేయికి ప్రియశిష్యుడిగా వాళ్ళ కాలంలోనూ బ్రహ్మాండంగా ఆయన ఎంత వైభవం సంపించాడు. అలాగే నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయంని కూడా నరేంద్ర మోదీ యొక్క మనలో కూడా పొంది వాళ్ళతో కూడా అడ్జస్ట్ అయ్యి ఉన్నాడు అనమాట. దానికి లౌక్యము, సహనము, లౌక్యం అంటే సహనం కూడా లౌక్యంలో భాగమే. సహనము, వాళ్ళకి తగ్గట్టుగా ఉండటము, జాగ్రత్తగా వాళ్ళు చెప్పిన అసైన్మెంట్ ఏది ఇస్తే ఆ అసైన్మెంట్ అద్భుతంగా చేయటము, ఇలా ఆ తరాన్ని ఈ తరాన్ని తరతరాల నాయకులందరినీ మెప్పించాడు నాయుడు గారు. ఆ మెప్పించే లక్షణము నాయుడు గారి యొక్క ప్రత్యేకత. ఓకే, ఈ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా రోడ్ల నిర్మాణంలో ఆయన తెచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి మీ పరిశోధనలో ఏం తేలింది? ఆయన పల్లెటూరు నుంచి వచ్చాడు. పల్లెల్లో కరెంటు లేదు, వాళ్ళ ఊళ్ళో ఎలిమెంటరీ స్కూల్ కూడా లేదు. 1వ తరగతి చదువుకోవాలంటే ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఎలిమెంటరీ స్కూల్ చదువుకోవాలి. 1వ తరగతి కూడా వాళ్ళ స్కూల్ లేదు, కరెంటు లేదు, పొలాల్లో గుండా, కాలువల గుండా నడుచుకొని వెళ్ళే పరిస్థితి. చాలా పల్లెలు ఇప్పటికీ కూడా మొన్నటి దాకా అలాగే ఉన్నాయి. అదే ఆయన చూశాడు. ఆయనకు వేరే యాక్చువల్ కేంద్ర మంత్రిగా వాజ్పేయి తీసుకున్నప్పుడు, తర్వాత ఆ టైంలో కూడా వేరే శాఖ ఇస్తారంటే నాకు అది వద్దండి, నేను పల్లె నుంచి వచ్చాను, పల్లెటూరు నుంచి వచ్చాను, పేదవాళ్ళ కష్టాలు తెలుసు, పల్లెల పరిస్థితులు తెలుసు, పల్లెలు అభివృద్ధి చెందాలి అంటే రవాణా ఉండాలి, పల్లెలకి పట్టణాలకి మధ్య రోడ్లు కానీ బాగా వేస్తే
అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి అది గుర్తించి ఆయన గ్రామీణ అభివృద్ధి తీసుకొని మొత్తం భారతదేశంలో గ్రామ సడక్ యోజన తీసుకొని మొత్తం భారతదేశం అంతా కూడా పల్లెలకు పట్టణాలకు కలిపే అనుసంధానం చేసే రోడ్లను చేయడం అనేది ఒక పెద్ద ప్రాజెక్టు. దానివల్ల చాలా మేలు జరిగింది దేశానికి. సార్, దాంతోపాటు రాజ్యసభ చైర్మన్గా సభా మర్యాదలను కాపాడడంలో, ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆయన అనుసరించిన వ్యూహాలేంటి? అయితే ముందు అసలు ప్రజాస్వామ్యతంగా ఉండటం, అంటే అందరూ సమానమే. ఇప్పుడు ఆయన 1977లో ఒంగోలు పార్లమెంట్లో నిల్చున్నాడు ఫస్ట్. 2017కి ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి బయటకు వచ్చి ఉపరాష్ట్రపతి అయ్యారు. అంటే 1977 నుంచి 2017 దాకా, అంటే 40 సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితాన్ని గమనిస్తే 30 ఏళ్ళు ఆయన అపోజిషన్లో ఉన్నాడు, అంటే ప్రతిపక్షంలో ఉన్నాడు. అంటే 10 ఏళ్ళే అధికారంలో ఉన్న వాళ్ళ పార్టీ, 30 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర ఎలా పోషించాలి, ఎక్కువ కాలం ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి సహనము, వీళ్ళకి చాలా చేదు అనుభవాలు ఉన్నాయి కదా. అదే మనం అధికారంలో ఉంటే, మనం ప్రతిపక్షంలో ఉంటే అనే ఒక ప్రశ్న ఉంది కదా. ఎక్కువ కాలం అధికారంలో లేకపోవటం, ప్రతిపక్షంలో ఉండటం వల్ల మనం ప్రతిపక్ష సభ్యులకి ఎటువంటి గౌరవాన్ని ఇవ్వాలి, వాళ్ళకి ఎటువంటి వాక్ స్వాతంత్రాన్ని ఇవ్వాలి, వాళ్ళు మాట్లాడే అవకాశం ఎలా ఇవ్వాలి, ఇవన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన రాజ్యసభ చైర్మన్గా అద్భుతంగా పోషించి ప్రతిపక్షాలకు గౌరవం ఇచ్చి అన్ని పార్టీల వాళ్ళని, అన్ని సిద్ధాంతాల వాళ్ళని సమన్వయపరిచి అటు ప్రభుత్వ యొక్క పార్టీ, అధికార పార్టీని, వాళ్ళ యొక్క సిద్ధాంతాలని వాళ్ళ వాటిని కాపాడుతూనే ప్రతిపక్షానికి వాక్ స్వాతంత్రం ఇచ్చి ఈ బిల్లు పాస్ చేయాలంటే వాళ్ళందరినీ సమానంగా ప్రజాస్వామ్యతంగా ప్రవర్తించి ఒక మానవీయ కోణంతో అందరూ సమానమైన భావంతో చూడటం వల్ల ఆయన రాణించాడు. తర్వాత రాజ్యసభ చైర్మన్గా ఊరిక టైం ఎక్కువ గంటలు, అంటే రిజల్ట్ ఓరియంటెడ్ ఎక్కువ, చాలా ఆయన పీరియడ్ అంతా కూడా చర్చలు బాగా జరిగి మంచి ఆర్టికల్ 370 ఆర్టికల్ అనేక ముఖ్యమైనవన్నీ కూడా ఆయన పాస్ అవడానికి ఆయన కీలక పాత్ర పోషించారు. దానికి కారణము వెంకయ్య నాయుడు గారిలోని అజాత శత్రుత్వం. అజాత శత్రువు వెంకయ్య నాయుడు గారు. ఆయనకి ఎవరు శత్రువులు ఉండరు. అన్ని పార్టీల్లో కూడా పార్టీ పరంగా విభేదాలు ఉండొచ్చేమో కానీ పార్టీ పరంగా ప్రత్యర్థులే కానీ వాళ్ళు శత్రువులు కానీ ఎప్పుడు భావించడు. ఓకే. దానివల్ల అందరూ కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు అందరూ ఇంత బాగుంటారు, ఎందుకంటే ఈయన అందరితో బాగుంటాడు కాబట్టి. అది సరే, ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన రోజున ప్రధాని మోదీతో సహా అన్ని పార్టీల నేతలు ఆయన గురించి చెబుతూ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు, భావోద్వేగానికి లోనయ్యారు. ఒక నాయకుడిగా ఆయన సంపాదించుకున్న ఆ విశ్వసనీయతకు కారణం ఏంటి? ఇందాక చెప్పా కదా ప్రారంభంలో, నెలల వయసులోనే వాళ్ళ అమ్మగా తల్లి మరణించటం, నెలల పిల్లగాడిగా ఉన్నప్పుడు. వాళ్ళ నాన్నగారు మామూలు రైతు, మామూలు సాధారణమైనది. పార్టీనే ఆయన ఏ పార్టీని తెంచుకున్నాడో ఆ పార్టీనే తల్లిగా భావించాడు. అద్వానీ, వాజ్పేయి గారిని తల్లిదండ్రులుగా భావించాడు. అలా తల్లిదండ్రులుగా భావించి ఎమోషనల్గా ఆ పార్టీతో కనెక్ట్ అయ్యాడు. ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత ఎన్నోసార్లు తెలుగుదేశంలోకి వెంకయ్యనాయుడు గారిని ఆహ్వానించారు, మంత్రి పదవి ఇస్తామని. అపోజిషన్లో ఉన్న ఏ రోజు ఏ పదవికి ఏ ఆకర్షణకి లొంగకుండా ఒకే పార్టీని నమ్ముకొని ఒకే సిద్ధాంతాన్ని కట్టుబడి కష్టంలో సుఖంలో మంచిలో చెడులో గెలుపులో ఓటములో ఉండి అలా ఉండటం వల్ల ఇంత సుదీర్ఘమైన వ్యక్తి, ఇంతకాలం మనతో ప్రయాణం చేసిన వ్యక్తి ఈరోజు ఉండడానికి రేపు నుంచి వెళ్ళిపోతున్నాడని వాళ్ళందరూ ఎమోషనల్ అయ్యారు. ఓకే, అది ఓకే. థ్యాంక్ యూ సార్. వెంకయ్య నాయుడు పుస్తకం ద్వారా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి జీవితంలోని ఎన్నో ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన విషయాలను మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఒక సామాన్య రైతు బిడ్డ దేశ అత్యున్నత స్థాయికి ఎలా ఎదగవచ్చో చెప్పడానికి వెంకయ్య నాయుడు గారి జీవితమే ఒక నిలువెత్తు నిదర్శనం. మా శర్మ గారు అక్షరబద్ధం చేసిన ఈ వెంకయ్య నాయుడు పుస్తకం ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా నేటి యువత చదవాల్సిన అవసరం ఉంది. ఎస్, అదే పుస్తకం వెంకయ్య నాయుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఇవాల్టి హలో స్వతంత్ర లైవ్ షో. రేపటి హలో స్వతంత్రలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.